ఒకసారి ఒక మంచి పావురం ఒక ధనిక వ్యాపారి వంటగదిలో గూడు కట్టుకుంది. ప్రతిరోజు అది ఆహారం కోసం బయటికి వెళ్ళి సాయంత్రానికి ఆనందంగా తిరిగి వచ్చేది. పావురం ఎప్పుడూ వ్యాపారి ఇంటి నుంచి ఏమీ తినేది కాదు. వ్యాపారి కూడా ఇది హాని చేయదు అని అనుకుని దానిని అక్కడే ఉండనిచ్చాడు. ఒకరోజు ఒక లోభీ కాకి అక్కడికి వచ్చింది. వంటవాడు వండుతున్న రుచికరమైన వంటలు చూసి కాకికి నోరూరింది. నేను ఈ వంటగదిలోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించింది. అప్పుడే అది పావురాన్ని చూసింది. నేను దీనితో స్నేహం చేస్తే వంటగదిలోకి సులభంగా వెళ్ళగలను అని కాకి అనుకుంది. తరువాతి రోజు పావురం ఆహారం కోసం బయలుదేరింది. కాకి దాని వెనక నిశ్శబ్దంగా వెళ్ళింది. పావురం వెనక్కి తిరిగి చూసి అడిగింది, నన్నెందుకు అనుసరిస్తున్నావు? నేను నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను అని కాకి మృదువుగా అంది. పావురం చెప్పింది, మన ఆహారం వేరుగా ఉంటుంది. నేను గింజలు తింటాను, నువ్వు పురుగులు తింటావు. కాకి మోసపూరితంగా అంది, అది పెద్ద విషయం కాదు, మనం కలిసి ఉంటాం. మంచి పావురం దాని నిజమైన ఉద్దేశ్యం తెలియక స్నేహం అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఆహారం వెతికి సాయంత్రానికి గూటికి వచ్చారు. మరుసటి రోజు వ్యాపారి వంటవాడితో అన్నాడు, ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు. మంచి చేపకూర వండి. ఈ మాటలు కాకి విని చాలా సంతోషపడింది. నాకు రుచికరమైన చేప దొరుకుతుంది అని ఆనందపడింది. అప్పుడు పావురం చెప్పింది, రా, మనం బయటకి వెళ్ళి ఆహారం వెతుకుదాం. కాకి నటిస్తూ అంది, నాకు నేడు ఆరోగ్యం బాగోలేదు, నువ్వే వెళ్ళు. పావురం దానికి విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. కాకి మాత్రం వంటవాడు బయటికి వెళ్ళిపోవాలని వేచి చూసింది. వంటవాడు బయటికి వెళ్ళగానే అది వంటగదిలోకి దూసుకెళ్ళి ఒక చేప ముక్క పట్టుకుని గూటికి వచ్చింది. కాని వంటగదిలో ఏదో రెక్కలు అల్లకల్లోలంగా కదలడం విని వంటవాడు తిరిగి వచ్చాడు. అక్కడ కాకి చేప తింటూ కనిపించింది. వంటవాడు కోపంతో దాన్ని మెడపట్టుకుని చంపేశాడు. గూడు కూడా పాడిచేశాడు. సాయంత్రం పావురం తిరిగి వచ్చి ఈ దృశ్యం చూసింది. కాకి మృతదేహం, పాడైన గూడు, అరముద్దు చేపముక్క చూసి నిజం అర్థమైంది. కాకి తన లోభం వల్ల ఇలా అయింది. నేను మాత్రం నా గూడు కోల్పోయాను అని దుఃఖించింది. అయినా ఇకపై ఎవ్వరితోనైనా స్నేహం చేసే ముందు వారి నిజమైన ఉద్దేశం తెలుసుకోవాలి అని పాఠం నేర్చుకుంది. పాఠం: లోభం ఉన్నవాడు ఎప్పుడూ మంచి ఫలితం పొందడు. లోభం చివరికి నాశనానికే దారితీస్తుంది. Please subscribe, like and share Mayu TV.